అణ్వాయుధాలని వాడేటటువంటి పరిస్థితి రాదు అని తేల్చి చెప్పేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాస్తవంగా యూరప్ దేశాలు రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిన సందర్భంలో అణ్వాయుధాలకు సంబంధించి అంతకుముందు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించి పార్లమెంట్లో తీర్మానం చేసిన వాడే పుతిన్. ఆయుధాల సన్నద్ధతని పరీక్షింపజేశాడు. తద్వారా అన్నిటికీ ప్రిపేర్డ్ అని. కాకపోతే అది యూరప్ దేశాలు వస్తే కొడదామన్నటువంటి యూరప్ దేశాలకి హెచ్చరిక కోసం, అంతేగాని ఉక్రెయిన్ మీద వేయడానికి కాదు అన్నటువంటి విషయం తాజాగా స్పష్టమైంది. ఉక్రెయిన్ మీద అణ్వాయుధాలను ప్రయోగించే అవసరం రాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. యుద్ధానికి తార్కిక ముగింపు పలకడానికి తమ దగ్గర తగినంత బలం ఉందన్నారు. రష్యా అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో ప్రసారం కాబోతుంది. అందులో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మీద అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం రష్యాకి లేదు. 2022లో ప్రారంభించిన యుద్ధాన్ని మేము కోరుకునే విధంగా ముగించడానికి మా దగ్గర తగిన వనరులు ఉన్నాయని చెప్పారు. శనివారం రాత్రి రష్యా జరిపిన డ్రోన్ దాడులు 11 మంది గాయపడ్డారు. వాళ్ళలో 2 చిన్నారులు ఉన్నారని మరొక వైపున ఉక్రెయిన్ ప్రకటించింది.